వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో బంకమట్టితోటి వినాయకుడి బొమ్మను ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందు బంకమట్టిలో ఏ రాళ్ళు లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోండి. తర్వాత ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఒక బేసిన్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముందర అన్నీ కూడా సర్క్యులర్ బాల్స్ కింద తయారు చేసేసుకున్నానండి. ఒకటేమో పొట్టకి, 2 కాళ్ళకి, ఇంకొకటి తలకి, తర్వాత 2 చెవులకి, 2 చేతులకి సర్క్యులర్ బాల్స్ కింద తయారు చేసుకున్నానండి. ఆ తర్వాత దాన్ని తడి చేత్తో తడుపుకుంటూ ఈ విధంగా పాదాలు, చేతులు ఇలాగా షేపులు తయారు చేసుకుని దానికి అతికిస్తున్నానండి. ఇది బంకమట్టి కాబట్టి కొంచెం గట్టిగా నొక్కుతూ అతికించాలండి, లేకపోతే అది ఆరిన తర్వాత ఊడొచ్చేస్తాయండి. కాబట్టి కొద్దిగా నొక్కుతూ అతికించండి. ఎక్కడైనా పగుళ్ళు అనిపిస్తే తడి చేత్తో ఒక్కసారి పామితే స్మూత్ అవుతుందండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదే బేసిక్ మోడల్ అండి. తర్వాత దీని నుంచి ఎంతైనా మనం ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. చెవులను రకరకాల ఆకారాల్లో తయారు చేసుకోవచ్చు. పాదాల మీద ఈనుపుల్లతోటి గీతలు గీస్తూ వేళ్ల ఆకారాన్ని తీసుకురావచ్చండి. చేతులకు కూడా వేళ్ల ఆకారాన్ని తీసుకురావచ్చు. కళ్ళు కూడా అందంగా తీర్చిదిద్దచ్చండి. నేను ఇక్కడ బేసిక్ మోడల్ని చూపిస్తున్నాను. ఎవరైనా సరే తయారు చేసేయచ్చు. ఆ తర్వాత మీకు నచ్చినట్టు దీన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసుకోండి. ఇక్కడ నేను కళ్ళకి మిరియాలను ఉపయోగించానండి. మీరు శనగబద్దలను ఉపయోగించవచ్చు, మినపబద్దల్ని వాడచ్చు. దంతాలకి బియ్యం గింజల్ని వాడానండి. మీరు దంద్యానికి తెల్ల రంగును వేయచ్చు, లేదంటే ఒకదాని తర్వాత ఒకటి బియ్యం గింజలనైనా అతికించవచ్చు. నేను ఇక్కడ కిరీటానికి చిన్న చిన్న బాల్స్లా చేసి ఈ విధంగా ఈజీగా కిరీటాన్ని తయారు చేశానండి. మీకు నచ్చితే ఇంకా రకరకాల మోడల్స్లో కూడా కిరీటాన్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఎలకని కూడా తయారు చేస్తున్నాను. తిలకంతో బొట్లు పెట్టానండి. అంతేనండి, చాలా ఈజీగా వినాయకుడి బొమ్మను తయారు చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ బంకమట్టితోటి వెనకాలంతా కూడా మూసేస్తున్నానండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా సరే అతుక్కోకపోతే ఆరిపోయిన తర్వాత ఊడిపోకుండా ఉంటుందండి. ఇదివరకు అయితే బంకమట్టి ఎక్కడ పడితే అక్కడ దొరికేదండి. ఇప్పుడు అమెజాన్లో దొరుకుతుందండి, ఇంకా కొన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది. మీకు నచ్చితే వినాయక చవితికి ట్రై చేయండి. అలాగే వరిపిండి పసుపుతోటి వినాయకుడిని ఎలా తయారు చేయాలో ఒక వీడియో చేశానండి. దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన చేతులతో తయారు చేసిన వినాయకుడి బొమ్మని పూజలో పెట్టుకుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదండి. నచ్చితే ట్రై చేయండి. మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.